బీసీ జనగణన చేసి బీసీల జీవితాల్లో వెలుగు నింపగలిగేటువంటి సత్తా, శక్తి, కమిట్మెంట్ బీజేపీ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇది మా కమిట్మెంట్. మీకు డ్రామా కంపెనీ, మీరు పాలించలేదా? మీకు కొత్తగా వచ్చిందా? మీరు ఈ దేశాల్లో ఏమైనా అధికారులు రాలేదా? రాజీవ్ గాంధీ రాలేదా? రాజీవ్ గాంధీ గారు బీసీల రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడిండో, రిజర్వేషన్ ఇస్తే మొత్తం మెరిట్ చచ్చిపోద్దని చెప్పిండు. మెరిట్ చచ్చిపోయి బీసీలకి ఇస్తే చచ్చిపోలే. ఇవాళ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో పైసలకు అమ్ముకుంటూ చూసినా గడ్డ చచ్చిపోతుంది. మార్కులు రాకపోయినా పైసలు ఉంటే చాలని చెప్పే గక్కడ చచ్చిపోతుంది. మాట్లాడింది వాళ్ళు. అందుకనే ఇలా దయాలు వేదాలు వాళ్ళు మాట్లాడాలంటే మస్తు మాట్లాడతాం. మేము అవి మాట్లాడతాం. ఇప్పుడు తెలంగాణ మాకు 42% రిజర్వేషన్, మాకు తొందరగా ఎన్నికలు, మా వాళ్ళకు జర పాత బిల్లులు పెండింగ్ ఇచ్చేసి ఎవరు పడతారు? మేము లేదా ఇక్కడ 25 ఏళ్ళ ఇక్కడ. ఇవాళ కొత్తగా రాలే నేను. 25 సంవత్సరాలుగా ఇక్కడున్నా, 25 సంవత్సరాలు ఇక్కడున్నా, అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచింది మేమే. అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. డెఫినెట్గా మా 25 ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు, నాయకులు అనేక మంది కనపడతలేదా? సముద్రం లేకుంటాం మేము. ఎవరికి ఉండే ఇంత బలం ఎవరికి ఉన్నది? ఇలా ప్రజలు ఏడుస్తున్నారు. బిడ్డ నువ్వు కొంచెం దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు. ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిలిన మా హుజురాబాద్ ప్రజానీకానికి రేపు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, రేపు ఎంపీపీలుగా, జడ్పీసీలుగా గెలిపించుకుంటారు వాళ్ళు. తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మొలిగితే పనితో పీకే సర్వీస్ ఉన్నది చూసినా తప్పకుండా చేస్తాం. అది 100% ఇస్తాం. ఎందుకు ఇవ్వం? మేము ఇవ్వకపోతే ఎవరిస్తారా? పార్టీ మేము ఇవ్వకపోతే ఎవరిస్తారా? మేమే ఇస్తాం పార్టీ. నేను బీసీ ఇక్కడ నేను లీడర్నే. 25 ఏళ్ళ నుంచే లీడర్నే ఇక్కడ. నేను ఇక్కడ 25 ఏళ్ళ నుంచే లీడర్ని, గుర్తుపెట్టుకో.